నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నా పేరు రేవతి. గిరిజన బిడ్డలు కొండా కోనల్లో జీవిస్తూ ఉంటారు. అడవిని వదిలి వచ్చేందుకు ఇష్టపడరు. చావైనా బతుకైనా అక్కడే. కంప్యూటర్ యుగంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. ప్రకృతి మాదిరి స్వచ్ఛమైన మనసు వారి సొంతం. వారికి ఏ కష్టం వచ్చినా పట్టణాలకు రావడానికి సరైన వసతులు ఉండవు. ఇక వానాకాలంలో అయితే రోగం వచ్చినా పసరు వైద్యంతోనే నయం కావాలి. లేదంటే వాగులు వంకలు దాటుకుంటూ కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిందే. గర్భిణీలకు పురిటి నొప్పులు వస్తే డోలీలో వేసుకొని ప్రమాదకర ప్రవాహాలను దాటుకుంటూ వెళ్లాల్సిందే. ఒక్కోసారి ప్రాణాలు పోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. జనావాసాలకు దూరంగా జీవించే అడవి బిడ్డల కష్టాలు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కదిలించాయి. ఇలాంటి దీనస్థితిలో గిరిపుత్రులు జీవించడంపై ఆయన హృదయం ద్రవించిపోయింది. కనీసం కరెంటు కూడా లేని గోడలు అనేకం. సూర్యుడే వారికి వెలుగు, విద్యుత్ అంటే కూడా వారికి తెలీదు. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు జనసేనాని. ప్రభుత్వ ఫలాలను అందుకునే అభాగ్యులకు అండగా నిలిచారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పటికే తన మార్గ పాలనతో ఆకట్టుకుంటున్నారు. 5 నెలల క్రితం అడవి తల్లి బాటతో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెంలో పర్యటించారు. అక్కడ గిరిజన బిడ్డలు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి చలించిపోయారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా అక్కడికి నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ ఎవరూ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని పవన్ కు తమ సమస్యలు వివరించారు. వెంటనే స్పందించిన పవన్ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలకు ఉపక్రమించారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తయ్యేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఆ గూడెంలో దాదాపు 17 కుటుంబాలు జీవిస్తున్నాయి. 78 ఏళ్లవుతున్నా కరెంట్ అంటే ఏంటో తెలీదు. చీకట్లోనే మగ్గుతున్నారు. పవన్ పర్యటన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. గిరిజనుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. 80 లక్షల రూపాయల వ్యయంతో యుద్ధ ప్రాతిపదికన 10 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు వేసి 217 కరెంటు స్తంభాల ద్వారా గూడెం ప్రాంతానికి విద్యుత్ వెలుగులు తీసుకొచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున గూడెం గ్రామంలో ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా అవడంతో ఆ గిరిజనుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ జీవిత కళ సాకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు గూడెం ప్రజలు. కార్తీక పౌర్ణమి వెన్నెల రోజున తమ ఇళ్లలో విద్యుత్ కాంతులను చూసిన గిరిజనులు ఇది పవర్ స్టార్ తెచ్చిన పవన విద్యుత్తుగా సంబరపడుతున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో పాటు పలువురు జనసేన నేతలు ఆ గ్రామాన్ని సందర్శించి గిరిజనుల సంతోషాన్ని పంచుకున్నారు. చీకటి తొలగి గిరిజన గూడెంలో విద్యుత్ వెలుగులు విరజిమ్మడంతో పవన్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజనులకు విద్యుత్ సరఫరా చేసేందుకు కరెంటు అధికారులు పెద్ద యజ్ఞమే చేశారు. వారి అంకిత భావాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా కూడా ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ పవన్ ఉంటారని, వాటిని తనదైన శైలిలో స్పందిస్తూ పరిష్కరించుకుంటూ పోతారని పవన్ ను అభినందిస్తున్నారు సాధారణ ప్రజలు.